కండక్టర్లుగా టికెట్ ఇవ్వడమే కాదు, డ్రైవర్ సీటులో కూర్చొని బస్సును కూడా నడుపుతామంటున్నారు మహిళా డ్రైవర్ సరిత. తెలంగాణ ఆర్టీసీ మహిళా సారథిగా యాదాద్రి భువనగిరికి చెందిన సరిత తనకంటూ ప్రత్యేకత చాటుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో 10 ఏళ్ల పాటు డ్రైవింగ్ చేసి మొట్టమొదటి మహిళా ఆర్టీసీ డ్రైవర్గా అవార్డును సరిత సొంతం చేసుకున్నారు. ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే గుర్తింపు దానంతటా అదే వస్తుందని అంటున్న తొలి ఆర్టీసీ మహిళా డ్రైవర్తో మా ప్రతినిధి విశాల్ ఫేస్ టు ఫేస్. తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ బస్సులకు ఇప్పటివరకు పురుషులే రథసారథులుగా ఉండగా ఇప్పుడు దాన్ని బ్రేక్ చేస్తూ మొట్టమొదటి ఆర్టీసీ మహిళా రథసారథిగా తనకంటూ ఒక పేరు చాటుకున్నారు యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన సరిత. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ఆర్టీసీ మొట్టమొదటి మహిళా డ్రైవర్ సరిత ఉన్నారు. వారిని అడుగుదాం, అసలు వారి నేపథ్యం ఏంటిది, ఇప్పటివరకు ఢిల్లీలో కూడా 10 సంవత్సరాలు చేసిన అనుభవం వారికి ఉంది, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, తెలంగాణ ఆర్టీసీ మహిళా బస్సు డ్రైవర్గా ఉండడం, మరిన్ని వివరాలు కూడా వారిని అడిగి తెలుసుకుందాం. రైట్, కంటిన్యూ. మేడం నమస్తే. మేడం, తెలంగాణ అంటే తెలుగు రాష్ట్రాల్లోనే మొట్టమొదటి మహిళా డ్రైవర్గా మీకంటూ ఒక ప్రత్యేకత చాటుకున్నారు. మీరు అంటే గతంలో ఢిల్లీలో కూడా మీకు చేసిన అనుభవం ఉంది డ్రైవర్గా. ఎట్లా మేడం మీ ప్రస్థానం ఏంటిది, ఢిల్లీ వరకు వెళ్ళారు, దాని గురించి చెప్పండి. కష్టపడింది అమ్మ నాన్న కోసం, పేరెంట్స్ కోసమే కష్టపడ్డాను. ఎందుకంటే నాన్నకి అప్పుడు కొంచెం హెల్త్ బాగాలేదు, యాక్సిడెంట్ అయితే తర్వాత వచ్చేసి ఆటో నడిపాను ఇక్కడే, వీళ్ళకు తోడుగానే ఉండాలనేసి. సో ఆటో డబ్బులు ఇంతో అంతా వచ్చేసారు అప్పుడు 15 ఇయర్స్ బ్యాక్. దాని తర్వాత ఒక మేడం పరిచయం అయ్యారు. మేడం ఇట్లా చూసారంటే అప్పుడు కూడా పేపర్ యాడ్ వచ్చింది, వస్తే ఈ అమ్మాయి ఆటో కష్టపడుతుంది కదా పేరెంట్స్ కోసం అనేసి ఎక్కడైనా మంచి జగ పెట్టిద్దామనేసి మేడం అక్కడ ఫైనాన్షియల్ మినిస్టర్లో వర్క్ చేశారు. భానుశ్రీ మేడం పేరు. మేడం ఇక్కడ హైదరాబాద్ ఆమెది. తో ఆ మేడం పిలిచి నాకు ఢిల్లీకి పంపించారు. ఢిల్లీకి పంపిస్తే అక్కడ 2 ఇయర్స్ ఢిల్లీ ఆజాద్ ఫౌండేషన్లో వర్క్ చేశాను. అదే ఆజాద్ ఫౌండేషన్స్ నాకు డిటీసీలో ఉద్యోగం వచ్చింది. 15 మంది వెళ్ళాం. నేను ఒక అమ్మాయిని అప్పట్లో పాస్ అయ్యాను. ఒక అమ్మాయి పాస్ అయిన తర్వాత అక్కడ కూడా బాగానే హెల్ప్ చేశారు. ఆ సర్కార్ కూడా సపోర్ట్ ఇచ్చింది. అక్కడ తోటి డ్రైవర్స్ అన్నా స్టాఫ్స్ అన్నా అందరూ బాగానే ఎంకరేజ్ చేశారు. ఒక్క అమ్మాయి అనేసి మంచిగా ఎంకరేజ్ చేస్తే నేను 10 ఇయర్స్ బాగానే మంచిగా వర్క్ చేశాను సార్. కావాలని చాలామంది హెల్ప్ చేసి నాకు అవార్డు కూడా ఇవ్వడం జరిగింది, రాష్ట్రపతి అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే దేశంలో తొలి మహిళా బస్ డ్రైవర్గా అక్కడ రాష్ట్రపతి అవార్డు ఇవ్వడం జరిగింది. కిరణ్ బేడి మేడం కూడా అవార్డు ఇవ్వడం జరిగింది. అక్కడ చీఫ్ మినిస్టర్ కూడా అవార్డు ఇవ్వడం జరిగింది. కొంచెం మనీ కూడా హెల్ప్ చేయడం కూడా జరిగింది. సో దాని తర్వాత అంతా బాగానే జరుగుతుంది సార్. కాకపోతే కాంట్రాక్ట్ బేస్ కింద నేను వర్క్ చేస్తున్నాను. అక్కడ వచ్చే శాలరీస్కి నాకు ఒకదాన్ని మళ్ళీ అమ్మ వాళ్ళకి చూసుకోవాలంటే ఇబ్బందిగా అవుతుంది. అమ్మ వాళ్ళని అక్కడ తీసుకెళ్ళాలని పోను. సో వాళ్ళకి ఇక్కడ దూరంగా నేను ఉండలేకపోతున్నాను సార్. ఎందుకంటే ఇప్పుడు చాలా ముసలి వాళ్ళు అయిపోయారు సార్. వాళ్ళు నాన్నకి కళ్ళు కనిపించవు సరిగా. మొన్ననే ఆపరేషన్ చేయించాను సార్. అమ్మకి కాలు ఎరిగింది సార్. సో చాలా ఫైనాన్షియలీ ప్రాబ్లం కూడా ఉంది. అలాగనేసి ఇక నా ఊరికి సొంత ఊరికి ఎందుకు రావద్దనేసి ఒక ఆశతో ఎప్పుడో ఇంతకుముందే సర్కారుకు వేడుకున్నాను సార్. ఇంతకుముందు సర్కారు కొంచెం బిజీగా ఉండి కొంచెం రెస్పాన్స్ ఇవ్వలేదు. సో ఈ సర్కారు మహిళలకి చాలా హెల్ప్ చేస్తున్నారు సార్. మహిళా టికెట్ ఫ్రీ చేశారు. చాలా పొన్నం ప్రభాకర్ సార్ని కలవడం జరిగింది. ప్రభాకర్ సార్ హెల్ప్ చేశారు. అప్పుడే ఇస్తామమ్మా, పోస్టులు పడుతున్నాయి, అప్లై చేసుకోవాలి. ఇట్లా నాకు ఎక్స్పీరియన్స్ 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లెటర్స్ ఇచ్చాను, అవార్డ్స్ తీసుకున్న ఫొటోస్ అన్నీ ఇచ్చాను, డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చాను. సో వెరీ గుడ్ అని అప్పుడే చెప్పారు. దాని తర్వాత వచ్చి కలిసిన తర్వాత అప్పుడే ఇస్తామని చెప్తే పోస్టులు ఇంకా పడలేదన్నమాట. అంటే అవుట్ సోర్స్ కింద చేసుకుందాం అనేసి వాళ్ళ పిఎస్ని చెప్పడం జరిగింది వేణుసార్కి. సో నేను కొంచెం మధ్యలో వెళ్ళిపోయాను. అంటే ప్రైవేట్గా చేసుకోను, పోస్ట్ వచ్చినప్పుడే చేసుకుంటాను అనేసి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ లాస్ట్ మంత్ మళ్ళీ పోస్టులు పడుతున్నాయని చెప్పంగానే నేను మళ్ళీ వచ్చి అప్లై చేసుకుందాం, గవర్నమెంట్ జాబ్ కదా, కాంట్రాక్ట్ బేస్ కింద అయిన తర్వాత మళ్ళీ పర్మనెంట్ అవుతుందని ఒక ఆశ ఉంటుంది సార్. సో అలాగనే వస్తే ఇప్పుడు ఇంకా ఆ పోస్ట్ ఇంకా పడకపోతే వేణుసార్ని కలవడం జరిగింది. వేణుసార్ చెప్పారు, ఇంతకుముందు మళ్ళీ రిటర్న్ రాలేదమ్మా నా దగ్గరికి, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ మా వాళ్ళు ఉన్నారు, జేబీఎం డిపోలో పోయి చేసుకోండి, ఇంత మీకు ఫైనాన్షియలీ హెల్ప్ కూడా ఉంటుంది, ఇప్పుడు పోస్టులు పడతాయి, పోస్టులు రాగానే మీకు ఇస్తామని చెప్పారు సార్. సో అలాగనేసి సార్ చెప్పగానే నేను ఇక్కడికి వచ్చాను. ఒక 15 డేస్ బ్యాక్ వచ్చి నా ట్రైనింగ్స్, నా ఎగ్జామ్స్, నా డ్రైవింగ్ టెస్ట్ అన్నీ ఉంటాయి సార్. అవన్నీ చేసుకున్న తర్వాతనే ఇప్పుడు 3 డేస్ నుంచి నేను వర్క్ చేస్తున్నాను, డ్యూటీ చేస్తున్నాను. సో మా అమ్మ నాన్న కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో నిన్న పేపర్ ఇట్లా మీడియా వాళ్ళు ఇవ్వడంతో సార్ నేను ఎంజీబీఎస్ నుంచి మీరాయిలు కూడా వెళ్తాను. సో అలాగనేసి మన తెలంగాణ సర్కార్ చీఫ్ మినిస్టర్ సార్ కూడా ట్విట్టర్లో
కొంచెం మెసేజ్ ఇవ్వడం జరిగింది. నాకు హ్యాపీగా అనిపించింది సార్. టికెట్ ఇవ్వడానికి కానీ ఎంతో ఇబ్బంది పడుతుంటారు మహిళలు, అంత పబ్లిక్ ఎక్కువ రద్దీ ఉన్నప్పుడు. అట్లాంటిది మీరు అంటే డ్రైవర్కే అవ్వాలని అంటే ప్రధానంగా ఎట్లా ఏ నిర్ణయం మీరు తీసుకోవాల్సి వచ్చింది? సార్ చెప్పాను కదా, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండే అప్పట్లోనే. అలాగని నేను స్టడీ ఆఫ్ చేసి ఆటో నడిపాను సార్. సో 10th వరకు ఎలాగో నాకు కంప్లీట్ చేసుకున్న తర్వాత 10th మీద ఏ జాబ్స్ ఉంటాయి సార్, డ్రైవింగ్ తప్ప ఇంకేముంటుంది సార్. సో ఏదో ఒక పని చేయాలి కదా. మహిళలకు కానీ అక్కడ వాళ్ళకి మీరు అంటే ఈ పొజిషన్కి వచ్చారు, చాలా మంది ఇప్పటికి కూడా ఇల్లు దాటాలన్నా అని ఇంకా ఇతర మీరు రాష్ట్రాలే దాటి వెళ్ళారు. అట్లాంటి వారికి మీ తరపు నుంచి మీ తోటి మహిళలకు ఏదైనా చెప్తారు? నా తోటి మహిళలకు ఏ వర్క్ అయినా ఒక విశ్వాసంతో చేయండి అమ్మా, మీకు తప్పకుండా దేవుడు మీ సహాయం చేస్తాడు. సో అలా కాకుండా డ్రైవింగ్ ఫీల్డ్ అయినా ఏదైనా సరే మీరు చేయాలనుకుంటే మన తెలంగాణ గవర్నమెంట్ కూడా సపోర్ట్ ఇస్తుంది. మీరు చేసి ముందుకు రండి, తప్పకుండా మీరు గమ్యం సాధిస్తారు. మహిళలు తలుచుకుంటే సాధించలేనిది ఏది లేదని, అదేవిధంగా బతుకు తెరువు కోసం తాను నేర్చుకున్న ఈ డ్రైవింగ్ ఈరోజు నన్ను ఈ స్థాయిలో నిలబెట్టిందని, అదేవిధంగా తెలంగాణ గవర్నమెంట్కి సీఎం రేవంత్ రెడ్డికి కూడా తనకి అవకాశం ఇచ్చినందుకు, తెలంగాణలో ఆర్టీసీ బస్సు డ్రైవర్గా అవకాశం కల్పించినందుకు, అదేవిధంగా ఫ్యూచర్లో ప్రభుత్వ ఉద్యోగిగా తనకంటూ ఒక ఆ ఉద్యోగాన్ని పొందేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం అందిస్తామని చెప్పడం, ఇవన్నీ కూడా ఎంతో ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నాయని, తన దాదాపు 10 ఏళ్ళ పైగా తన శ్రమకు ఒక ఫలితం దక్కినట్టు కూడా భావిస్తున్నానని కూడా తెలుగు రాష్ట్రాల్లోనే అంటే దాదాపు మొట్టమొదటి ఆర్టీసీ మహిళా డ్రైవర్ అయిన సరిత స్వతంత్రతో పంచుకున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో విశాల్, స్వతంత్ర.